మెదక్ జిల్లా కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు కొల్చారం ఎంపీడీఓ రఫీకునిసా బేగం, సర్పంచ్ కన్నబోయిన సుజాత షేకులు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ గత సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్లకు ప్రొసీడింగ్ ఇచ్చిన 7 మంది లబ్ధిదారులు గవర్నమెంట్ పెట్టిన నిబంధనల ప్రకారం పూర్తి చేసుకుని గృహప్రవేశాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కన్నబోయిన సుజాత షేకులు, ఉప సర్పంచ్ సత్యనారాయణ, పంచాయతీ సెక్రటరీ సంజ, హౌసింగ్ ఏఈ సుష్మా, వార్డు మెంబర్లు, లబ్ధిదారులు గంగాయాల భారతమ్మ, శ్యామమ్మ, పెద్దోళ్ల శేఖమ్మ, పెద్దోళ్ల జ్యోతి, అశోక్, షేకుల శేఖమ్మ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మేడం మీద పడుతుంది. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లు గత సంవత్సరం అందరికీ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ వెంకటాపురం గ్రామానికి 9 ప్రొసీడింగ్ ఇస్తే 7 వాళ్ళు ఫస్టే కట్టుకున్నారు. ఇంకా 2 క్యాన్సిల్ అయిన అనివార్య కారణాల వల్ల ఆ 2 కూడా మళ్ళీ వేరే వాళ్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఈరోజు గుంతలు తీసి కట్టడం స్టార్ట్ చేసిండ్రు. మొత్తానికి చాలా సంతోషం. ఇక్కడ 7 ఇళ్ళు పూర్తి చేసుకొని ఈరోజు అందరూ ఇళ్ళకు పోతున్నారు. ఈ వారం 99 రోజుల ప్రణాళికలో భాగంగా మనము ఈరోజు ఇందిరమ్మ గృహప్రవేశాలు చేస్తున్నాము. దానిలో భాగంగానే వెంకటాపురం 7 ఇళ్ళు ఏవైతే పూర్తి చేసిండ్రో అవి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా విశాలంగా వాళ్ళు గవర్నమెంట్ పెట్టిన నిబంధనల లోపే కట్టుకున్నారు కాబట్టి చాలా సంతోషము. వాళ్లకు దాదాపు అన్ని బిల్స్ వచ్చేసినాయి. ఫైనల్ బిల్లు కూడా కొట్టడం జరిగింది కాబట్టి ఇది కూడా పూర్తి అవుతుంది. ఇదే విధంగా మీరు కట్టుకుంటూ పోతే ప్రభుత్వం తెచ్చినటువంటి పథకాలన్నీ ఈ విధంగానే యూటిలైజ్ చేసుకుంటే మన గ్రామానికి మంచి పేరు వస్తుంది. చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం.